ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. ఈరోజు ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ రిలే నిరాహార దీక్ష 278వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేకేఆర్ రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ శాశ్వత రాజధానిగా ఆమోద ముద్ర వేసిన మోడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మోడీ పేరు ప్రపంచంలోనే మారుమోగాలంటే మోడీ గోల్డెన్ బ్రిడ్జి అని మంగళగిరి వెస్ట్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టి 100 అడుగుల ఆర్చి కట్టాలని అన్నారు. నాయకులకి, రాజధాని రైతులకు, రైతు కూలీలకు అందరికీ ఈరోజు గుడ్ ఫ్రైడే పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ. అలాగే మన రిలే నిరసన దీక్ష ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ రిలే నిరసన దీక్ష 278 రోజులకి రావటం జరిగింది. మనం పోరాటం చేసిన తర్వాత పథకాలు ఇచ్చారు. అలాగే మనం అడిగిన తర్వాత ఈ ఆమోద ముద్ర కూడా రాజధాని అమరావతికి వేయటం జరిగింది. అయితే వరద కాదు అనటానికి ఇదే నిదర్శనం. గతంలో కూడా చెప్పాం, ఏ పార్టీ వ్యతిరేకం కాదు, ఏ నాయకుడు వ్యతిరేకం కాదు, ప్రజలకి న్యాయం చేయండి, ప్రజలకి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్నాం, అలాగే ప్రశ్నిస్తా ఉన్నాం. మనం రాజధానికి రావటం మనకు చాలా సంతోషం. మనకు ఎందుకంటే ఇటువంటి ప్రాజెక్టులు రావటం అన్ని ఏరియాల అదృష్టం, మన ఏరియా అదృష్టం. అట్టని అందరిది, ఒక పార్టీది కాదు అమరావతి రాజధాని, ఒక కులాంది కాదు అమరావతి రాజధాని. పదే ఒక కులాన్ని రాజధాని, ఒక పార్టీ రాజధాని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు. అందరూ కలిసికట్టుగా మన రాజధాని డెవలప్ చేసుకోవాలి. గతంలోనే హైదరాబాద్ కోల్పోయి ఎంతో బాధపడుతున్నాం. మళ్ళీ ఆ పరిస్థితి రాకుండా, ఎందుకంటే విశేషత చూపిస్తూ ఉన్నారు నాయకులు, కొంతమంది కావాలి. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ చేసి వచ్చాము, మళ్ళీ ఇక్కడ పంపించారు. ఏడొచ్చి రాజధాని పెడితే 2014లో, తర్వాత 2019లో 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు విజయవాడలో మన మంగళగిరిలో గెలిపిలేదని చెప్పి వీళ్ళందరూ కావాలని 3 రాజధానుల డ్రామా తెర మీద తీసుకొచ్చి ఇక్కడ రైతులు ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకొని రైతు ప్రజలను కూడా ఈ మధ్యలో కార్మికులు అందరినీ కూడా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగే ఉంది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా, జనాల అమాయకులు కాదు, జనాలు అర్థం చేసుకున్న తర్వాత ఏరే రకం ఉంటుంది. అట్లా కాకుండా అందరూ సమన్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్రభుత్వానికి. అలాగే ఎన్నో చెప్తా ఉన్నారు. ఇక్కడ 3 రాజధానులు జగనన్న కానీ మరి 100 అడుగుల రోడ్డు రాజధానిలో వేసారు. వాస్తు బాగుంది. ఈశాన్యం నుంచి ఎస్ట్ రోడ్డు బైపాస్, ఎస్ట్ బైపాస్ కృష్ణానగర్ బ్యారేజీ కట్టి అది ఓపెన్ కాగానే ఆమోద ముద్ర, అది వాస్తు అంటే. ఆ విధంగా ఇవాళ అటు వాయుం పెరిగింది, కూలింగు, ఇటు మన ఆగ్నేయం పెరిగింది, నైరుతి పెరగల. శంకుస్థాపన ఈశాన్యం చేసి ఎప్పుడైనా నైరుతి నుంచి కన్స్ట్రక్షన్ వెళ్తాం. ఈ నైరుతి లేకపోవడం వల్ల కూడా కొంత ఆటంకాలు వస్తున్నాయి. ఇది కూడా సెకండ్ కూలింగ్లో ఆ 1250 గజంతో పాటు ఎకరానికి ₹1,00,00,000 లేదు గవర్నమెంట్ ఆదేశం మీద 4 రెట్లు ఇచ్చి తీసుకొని మొత్తంగా డెవలప్ చేయాలి. సెంటర్లో కంపెనీలు, సెంటర్ ప్రాజెక్టులు ఇక్కడ దిగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొదలు పెట్టాం, రాష్ట్రం వెళ్ళిపోయింది కాబట్టి మన అదృష్టంతో రాజధాని వచ్చింది. దీని మీద నాయకులు విశేషత చూపించొద్దని చెప్పి నేను కోరుకుంటాను. విశేషత వల్ల ఈ 3 రాజధానులు ఇవన్నీ కూడా కావాలని చేస్తున్నాం. అట్లాగే కనీసం కరకట్ట మీద డబుల్ లైన్, 2వ రోడ్డు కూడా వేయలేకపోయారు, ఒక 3-4 కిలోమీటర్లు అక్కడ. అలాంటి పరిస్థితులు హైవేకి ఎక్కడైనా 100 అడుగుల రోడ్డు కనెక్టివిటీ ఉందా లేదు. మరి జగన్ గారు 3 రాజధానులు ఉన్నా కూడా ఆ ఫ్లైఓవర్ కట్టి ఆ రోడ్డు వేసి రెస్ట్ పెట్టారు. వీళ్ళిద్దరికన్నా కూడా మోడీ గారు గొప్పతనం, ఆ ఫ్లైఓవర్ వేసి కట్టాడు. కాబట్టి మోడీ గారికి ఏదో శిలాపలక మీద పేరేసి మూల గోడను పెడితే ఎవరు చూస్తారు. కాబట్టి ఆయనకి చేసిన కృషి, అమరావతి మీద ఆయనకున్న ప్రేమ, అమరావతి అనే ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. అందుకని ప్రపంచ స్థాయి పేరు రావాలి మోడీ గారికి. అంటే ఆయన టైంలో కట్టాడు కనుక మోడీ గోల్డెన్ బ్రిడ్జి అని చెప్పి ఆ ఎస్ట్ బైపాస్ ఫ్లైఓవర్కి ఆయన పేరు పెట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ప్రెస్ మీట్ ద్వారాగా మోడీ గారికి ఇది పోయేంతవరకు పంపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాజధాని బలానికి, అమరావతి రాజధాని బలానికి మరింత బలం చేకూర్చుతుంది ఆయన పేరు పెడితే, మోడీ గారి పేరు. ఆ యొక్క బ్రిడ్జి మీద 100 అడుగుల ఆర్చి కట్టి ఆయన పేరేసి, ఆయన ఫోటో వేసి మరీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజధాని డెవలప్ అవ్వాలని. ఇవాళ కూటమి
ఇక్కడ టీడీపీ నాయకులు కొంతమంది చెప్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మన చేత ఈ యొక్క రిలే నిరసన దీక్ష ఈ జేకేఆర్ని దీక్ష భగ్నం చేయడానికి టెంట్ వేసేలా ఒక 5 రోజులు 5 లక్షలు ఖర్చు పెట్టి టెంట్ వేసేలా మరి తీపిచ్చారు ప్లాన్ చేసుకోమని చేస్తాం. మరి వీళ్ళు ఎన్ఆర్ రింగ్ రోడ్డు వైకుంఠపురం దగ్గర ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఒక్క బ్రిడ్జ్ చేయగలరా? వేసి చూపించమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వం ఏళ్ళని, రాష్ట్ర ప్రభుత్వం నాయకుల్ని. ఎందుకంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడి ఏం చేయాల్సిన అవసరం ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆనాడు పట్టుకొని జగన్ గారు ఎప్పుడో 2014 ముందు, 2004 తర్వాత 2009 ముందు భూసేకరణ చేసి వీళ్ళు రాజధాని అని చెప్పి ఏదో రాజధాని అంటే ఒక కులం కాదు, రాజధాని అంటే ఒక పార్టీకి సంబంధించింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. గతంలో కూడా విశేషత జగన్ గారు వచ్చాడు రాజధానికి ఒకసారి పర్యటనకి, ఫస్ట్ నీళ్ళు దగ్గర. ఎట్లాంటి రెచ్చగొట్టే విధానం చేయకూడదు. తర్వాత చెప్పాక మన 19లో లోకేష్ గారు గెలవలేదని చెప్పి ఇక్కడ విశేషత చూపిస్తానికి 3 రాజ్యాలను సలహా ఇచ్చాయని ఆయన చేత చెప్పించారు. ఇట్లా 3 రాజ్యాలు వాస్తవానికి కలిసికట్టుగా అందరు కలిసి ఆడిన నాటకం తప్పితే ఈ 3 రాజధానులు కానీ ఈ ప్రాంతంలో ఆపటం కానీ వాస్తవం. ఇక్కడ రైతుల్ని ఫుట్బాల్ ఆడినట్టు పాపం. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కావాలని చేసింది. అప్పుడు జగన్ దగ్గర రానిలేదు, మోడీ గారి దగ్గర రానిలేదు అన్నారు బాబు గారిని. మరి ఇప్పుడు అధికారం ఉందిగా, మరి జగన్ కూడా కలుపుకొని కలిసిపోదామని చెప్పి మాట్లాడుకోవచ్చుగా, అధికారం మీకు ఉంది. ఇవన్నీ వదిలేసి విశేషతగా ప్రజల్ని ఇబ్బందులు పెడతానికి ఆయన మీద ఏదో చెప్పుకుని ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి ఇబ్బందులు మానుకొని ప్రజలందరికీ న్యాయం చేసుకుంటా, రాజధాని డెవలప్ చేసుకుంటా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదగాలి. ప్రపంచ రాజధాని కట్టుకుంటున్నాం మనం. ప్రపంచ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఇటువంటి చెప్పండి, ఇంకా చెప్తాను. ఓకే చెప్పండి. ఎందుకంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఆమోద ముద్ర వేశారు, మనకి సంతోషం. ఇలాంటి సంతోషంలో ఏదో చిన్న చేసి మనం మర్చిపోవడం కాదు. ఆయన పేరు ప్రపంచంలోనే మారుమోగాలంటే, అమరావతి బలానికి మరింత బలం చేకూర్చాలంటే మోడీ గోల్డెన్ బ్రిడ్జి అని చెప్పి వెస్ట్ బైపాస్ కృష్ణానది బ్రిడ్జి మీద ఆయన పేరు పెట్టాలని 100 అడుగుల ఆర్చి కట్టి ఆయన ఫోటో వేసి ఆయన పేరు వేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. నేను ఇది మీ ప్రెస్ మీట్ ద్వారాగా మన మోడీ గారికి చేయాలని కొంతమంది చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.